ప్రైస్ లార్డ్. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకునే అధ్యాయం ఏంటంటే ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26, ఆదికాండం 26వ అధ్యాయం. 25 అధ్యాయాలు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అందులోని విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కృప చూపించాడు. అందును బట్టి దేవునికి థ్యాంక్స్. ఈ అధ్యాయంలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు గెరార్లో ఇస్సాకు గురించి తెలుసుకుంటాం. అంటే గెరార్లో ఇస్సాకు ఎలా నివసించాడు, ఇస్సాకు అబీమెలెకు మధ్య ఒప్పందం ఎలా జరిగింది అనే విషయాలు నేర్చుకుంటాం. ఏషావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకునే విధానం కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఫ్రెండ్స్, మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. గెరార్లో ఇస్సాకు. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అబ్రహాం దినములలో ఒక కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత మరొక కరువు ఇస్సాకు కాలంలో కూడా వచ్చింది. అప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడంటే గెరార్కి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారంటే ఒక రాజు ఉన్నాడు, ఫిలిస్తీన్లకు రాజు. ఆయన పేరేంటంటే అబీమెలెకు. అక్కడికి ఇస్సాకు వెళ్ళినట్టుగా మనం మొదటి వచనంలో చూస్తాం. నెక్స్ట్ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు అప్పుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళదు. నేను నీతో చెప్పు దేశమందు నివసించు. నేను ఏ దేశంలో నిన్ను నివసించమని చెప్తాను, అక్కడే నువ్వు ఉండాలి. ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, పరదేశిగా ఉండు. నేను నీకు తోడై ఉంటాను, భయపడద్దు. నేను నీకు అండగా ఉంటాను, నీడగా ఉంటాను, తోడుగా ఉంటాను, భయపడద్దు. నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని ఇస్సాక్కి యెహోవా దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం, ఏదనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇస్సాకు, విను, నీకు నీ సంతానాన్ని ఈ దేశములన్నీ ఇస్తాను. ఈ దేశములన్నీ ఇచ్చేస్తాను నీకు, నీ సంతానానికి. నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము గుర్తుంది కదా, నేను దాన్ని నెరవేరుస్తాను. ఆకాశ నక్షత్రములు ఎలా ఉందో నీ సంతానమును కూడా అలా చేస్తాను. ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేస్తాను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. నువ్వు ఇప్పుడు నివసించే దేశాన్ని నీకే చేస్తాను. నీ సంతానం ఆకాశపు నక్షత్రాలను లెక్కబెట్టగలవా? అలా ఉంటుంది. విస్తరిస్తాను, నీ సంతానమునికి ఇచ్చేస్తాను ఈ దేశములన్నీ. నీ సంతానం వలన సమస్త భూలోకంలో జనాలందరూ ఆశీర్వదింపబడతారు అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు ఇస్సాకుతో. నెక్స్ట్ వచనం, ఎలా అయినగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనని చెప్పాను. ఎందుకనగా నేను ఎందుకు నీ సంతానాన్ని దీవిస్తాను, ఎందుకు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటే, నీ తండ్రి అయిన అబ్రహాం ఉన్నారు కదా, ఆయన నా మాట విన్నాడు, నేను విధించిన ఆజ్ఞలను గైకొన్నాడు, నా కట్టడలను, నా నియమాలను పాటించాడు అని దేవుడు అబ్రహాం గురించి ఇస్సాకు చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం, ఇస్సాకు గెరార్లో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు, ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇస్సాకు గెరార్లో నివసించాడు. ఇంకా అక్కడ మనుషులు ఉంటారు కదా, ఆ మనుషులు రిబ్కాను, ఇస్సాకు భార్యను చూచి ఈమె ఎవరు అని అడిగారు. అప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడంటే, ఈమె నా సహోదరి అని అబద్ధం చెప్తున్నాడు. ఎందుకనగా రిబ్కా చక్కనిదిగా ఉన్నది, రిబ్కా ఆమెది అందంగా ఉంది, చక్కనిదిగా ఉంది, ఆమెను బట్టి నన్ను చంపేస్తారేమో, నన్ను ఉండనీయరేమో అని భయపడి ఆమె సహోదరి అని చెప్పి పరిచయం చేస్తున్నాడు ఇస్సాకు తన భార్యను అక్కడ ఉన్న మనుషులకి. భయపడ్డాడు. ఇగో చూడండి, తన భార్య అని చెప్పుటకు భయపడాను, ఎందుకంటే వాళ్ళని చంపేస్తారేమో. ఎందుకు అంటే రిబ్కా చక్కనిది, అందంగా ఉంది కాబట్టి అని ఇస్సాకు అక్కడ ఉన్న మనుషులందరికీ తన భార్య అయిన రిబ్కాను సహోదరిగా పరిచయం చేస్తున్నాడు. నెక్స్ట్ వచనం, అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు కిటికీలోండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడాను. ఇంకా చాలా రోజులు ఇస్సాకు రిబ్కా అబీమెలెకు దగ్గరనే ఉన్నాడు. అప్పుడు ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు ఉన్నాడు కదా, ఆయన కిటికీ నుండి చూసినప్పుడు ఇక ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో మాట్లాడడం, సరసా మాటలు మాట్లాడడం మొత్తం చూశాడు. కిటికీ నుండి చూసినప్పుడు అతనికి అర్థమైపోయింది, ఈమె అతని భార్య అయి ఉండొచ్చు, ఈమె అతనికి సహోదరి కాకపోవచ్చు అని ఆలోచన అబీమెలెకు వచ్చింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుని పిలిపించాడు. ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అతనికి అర్థమైపోయింది, అబీమెలెకు తెలిసిపోయింది. అప్పుడు ఇస్సాకుని పిలిపించి, ఇదిగో ఈమె నీ భార్య కదా, నా సహోదరి అని ఎందుకు చెప్పావు, ఎందుకు అబద్ధం చెప్పావు?
ఆమెను బట్టి అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఇగో ఈమెను బట్టి నేను చనిపోదునేమో, చంపేస్తారేమో, ఇక్కడ ఉన్న మనుషులందరూ నన్ను చంపేసి ఈమెని తీసుకొని వెళ్తారేమో అని భయపడి నేను ఆమె సహోదరిగా చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన పనేమి? ఈ జనులలో ఎవడైనను ఆమెతో నిశ్చయముగా వచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడువు గదా అనిను. అందుకు అబీమెలెకు ఏమన్నాడంటే, నువ్వు నాకేం చేశావయ్యా? నువ్వేం చేశావు? ఏం పని చేశావు? ఈ జనంలో ఎవడైనా ఆమెతో పోయినప్పుడు మాకు గొప్ప కీడు వచ్చేది కదా, మాకు గొప్ప నష్టం జరిగేది కదా, నువ్వు ఎంత పని చేశావు నా సహోదరి అని చెప్పి అని అబీమెలెకు ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ వచనం, అబీమెలెకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా. ఇంకా అబీమెలెకు ఏమంటున్నాడంటే, తన మనుషులందరికీ, తన ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి, తన ప్రజలకి, ఆ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇదిగో ఈ మనిషిని జోలికైనను, ఇస్సాకు జోలికి పోవద్దు, అతని భార్య జోలికి పోవద్దు, ఒకవేళ వెళ్తే నిశ్చయంగా అతను చనిపోతాడు అని ఆజ్ఞాపిస్తున్నాడు. నెక్స్ట్ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై నిమిత్తం విత్తనం అంటే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశంలోనే నివసిస్తున్నాడు కదా. నివసిస్తూ ఉన్నప్పుడు వ్యవసాయం చేశాడు, విత్తనాలు వేశాడు, పంట పండించాడు. పంట పండించి ఆ సంవత్సరం మొత్తం 100% దిగుబడి వచ్చింది, లాభం చాలా వచ్చింది, పంట బాగా పండింది. ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి. అప్పుడు ఇస్సాకు గొప్పవాడయ్యాడు ఆ దేశంలో. అతను మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా దేవుడు అతన్ని అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. అతను ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. ఎందుకు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అతని ద్వారా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇంకా ఇస్సాకుని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు, గొప్పవాడవుతున్నాడు. అతను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, సఫలమవుతుంది, 100 పొందుతూ ఉన్నాడు ప్రతి పంట నుండి ప్రతి సంవత్సరం. అప్పుడు అక్కడున్న ఫిలిస్తీయులు ఉన్నారు కదా, గెరారులో ఉన్న ఫిలిస్తీయులందరూ అతని మీద అసూయపడ్డారు. ఇంకా అతని తండ్రి అయిన ఇంకా అసూయపడ్డప్పుడు ఇస్సాకు మీద అందరూ ద్వేషం కలిగి ఉన్నారు, అసూయ కలిగి ఉన్నారు. దానివల్ల ఏమైందంటే అబ్రహాము తవ్వించిన బావిలన్నింటినీ వాళ్ళు మన్నుతో పూడ్చి వేశారు. ఎందుకంటే పంటలు పండించే నీళ్ళు కావాలి కాబట్టి. ఎలాగైనా ఇస్సాకు మీద ద్వేషం కలిగి వాళ్ళందరూ అబ్రహాం తవ్వించిన బావులన్నింటినీ మూసేశారు. ఎవరు? ఫిలిస్తీయులు. నెక్స్ట్ వచనం, అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. అబీమెలెకు కూడా ఏమన్నాడంటే, ఇదిగో మాకంటే నువ్వు బలవంతుడైపోతున్నావు, మాకంటే నువ్వు గొప్పవాడైపోతున్నావు, నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది, పంట వేస్తే 100 ఫలాన్ని అనుభవిస్తున్నావు, మాకంటే గొప్పవాడైపోతున్నావు, ఇస్సాకు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఇస్సాకుతో అబీమెలెకు చెప్తున్నాడు. నెక్స్ట్, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. ఇంకొక లోయ ఉంది అక్కడ గెరార్లోనే, అక్కడికి వెళ్ళి గుడారం వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఇస్సాకు. నెక్స్ట్, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఎలా అనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. ఇంకా అక్కడ గెరార్ లోయ దగ్గర ఇస్సాకు నివసిస్తున్నాడు. ఇంకా ఇస్సాకు ఏం చేశాడంటే అబ్రహాము దినములలో తవ్వించిన బావులన్నింటినీ మళ్ళీ తవ్వించాడు. మళ్ళీ తిరిగి త్రవ్వించి ఎందుకు త్రవ్వించాడంటే ఫిలిస్తీయులు ఉన్నారు కదా, అబ్రహాం చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులందరూ పూడ్చివేశారు ఆ బావిలన్నింటినీ. మళ్ళా ఇస్సాకు దాన్ని త్రవ్వించాడు. అబ్రహాం ఏ పేర్లు అయితే ఆ బావిలికి పెట్టారో అదే పేర్లు ఇస్సాకు కూడా ఆ బావిలికి పెట్టినట్టుగా మనం ఈ వచనంలో చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. అంటే జలలు గల నీళ్ళ బావి దొరికింది. జలలు గల నీళ్ళ బావి త్రువుతా ఉన్నారు కదా, త్రువుతా ఉన్నప్పుడు జలలు గల నీళ్ళ బావి దొరికింది అక్కడ ఇస్సాకు దాసులు. నెక్స్ట్, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టారు? ఏషెకు. ఎందుకనంటే కలహం కలిగింది. ఎవరెవరికి? ఇస్సాకు కాపర్లకి, అక్కడ ఉన్న ఫిలిస్తీయుల కాపర్లకి కలహం కలిగింది. ఈ నీరు మాదే అని చెప్పారు వాళ్ళు. అందుకని ఆ చోటికి ఏషెకు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు కనుక దానికి షిత్నా అని పేరు పెట్టారు. మరొక బావి త్రవ్వారు వాళ్ళు, మళ్ళా అక్కడ గొడవ చేసుకున్నారు, షిత్నా అని పేరు పెట్టారు. ఇంకా అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాడు. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు అప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఆ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? రెహబోతు. షిత్నా, రెహబోతు అంటే ఇక అక్కడ బావి తవ్వించినప్పుడు ఎవరు గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇక్కడ మనం అభివృద్ధి పొందాలి అని అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ వచనం,
అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. దేవుడు అక్కడ నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేనెవరిని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు, ఎవరికి భయపడద్దని అభియానిస్తున్నాడు, ధైర్యాన్ని చెప్తున్నాడు దేవుడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం విస్తరింపజేస్తాను, మర్చిపోవద్దు. దేవుడు మరలా తన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుల స్వభావాన్ని బట్టి మనుషులు మర్చిపోతారు కాబట్టి. అందుకనే అబ్రహాం కూడా చాలాసార్లు గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం. ఇస్సాకు కూడా తన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సంతానాన్ని ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను, ఆకాశపు నక్షత్రంలో ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఇస్సాకు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్వి. ఇంకా ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. కట్టిన తర్వాత ఎక్కడ? బెయేర్షెబా దగ్గర. ఎక్కడ? బెయేర్షెబా దగ్గర. బెయేర్షెబాకు దగ్గర అతను ఒక బావి తవ్వించాడు. అక్కడ ఒక యెహోవా పేరిట బలిపీఠం కట్టాడు. అక్కడ ప్రార్థన చేశాడు, గుడారం వేశాడు. ఇస్సాకు దాసులు అక్కడ బావిని కూడా త్రవ్వారు. నెక్స్ట్ వచనం. ఇంకా ఇస్సాకు అబీమెలెకు మధ్య ఒప్పందం ఎలా జరిగిందో చూద్దాం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చారు. ఇంకా అతడు అబీమెలెకును అతని స్నేహితుడైన అబీమెలెకు వచ్చాడు, అతని స్నేహితుడైన అహూజతు వచ్చాడు, సేనాధిపతి ఉన్నాడు. ఆ సేనాధిపతి ఫీకోలు ఇంకా ఇస్సాకు దగ్గరికి వచ్చారు. గెరారు నుండి ఇస్సాకు వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారో చూద్దాం. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకును కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు అనిరి. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. ఎవరు వచ్చారు? అబీమెలెకు, అతని స్నేహితుడైన అహూజతు, సేనాధిపతి ఉన్నాడు ఫీకోలు, వీళ్ళందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇదిగో వచ్చారు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఇదిగో నా మీద పగబడ్డారు కదా, మీరు నా మీద అసూయ కలిగి మా తండ్రి బావులన్నీ పూడ్చివేశారు, మీరు గొడవ పెట్టుకున్నారు, మా దాసుల్ని కుట్టారు, తిట్టారు, గొడవలు పెట్టుకున్నారు, మళ్ళీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని ఇస్సాకు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడు. దేవుడు ఆయన యెహోవా నీకు తోడే ఉన్నాడని మేము నిశ్చయంగా చూశాం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వేం చేసినా అభివృద్ధి జరుగుతుంది, నువ్వేం చేసినా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి నీకు నాకు మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకనంటే మేము ఇక్కడ నుండి ఎటువంటి కీడు చేయకుండానే పంపివేశాం. మేలే తప్ప కీడేం చేయక మిమ్మల్ని సమాధానంగా పంపివేశాను కదా. నీకు నాకు కీడు జరగకుండా మీరు ఎప్పుడు కూడా నాకు కీడు చేయకుండా నీతో ఒక నిబంధన చేసుకోవాలి అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, మేము నిశ్చయంగా చూసాం. అందుకనే నువ్వు మాకు ఎటువంటి కీడు చేయకూడదు, ఎందుకంటే నిన్ను మేలే తప్ప కీడు చేయక సమాధానంగా ఇక్కడ నుండి పంపివేశాం కదా, దయచేసి మా మాట వినండి అని అహూజతు, ఫీలోకును, అబీమెలెకు దాసులు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచనం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిపోయిరి. ఇంకా అతడు వారి విందు చేయించాడు, వారికి అన్నపానలు పుచ్చుకున్నారు. ఇక ఆ రాత్రి అక్కడే ఉన్నారు. తెల్లవారినప్పుడు లేచారు. అక్కడ నుంచి వారు ఊరికి వెళ్ళిపోయారు. ఇస్సాకు వాళ్ళందరినీ సాగనంపాడు, సమాధానంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్. ఇంకా దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక ఆ దానికి షేభ అని పేరు పెట్టాను. కాబట్టి నీటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. చూడండి ఫ్రెండ్స్, షేభ బెయేర్షెబా ఎందుకు ఆ పేరు పెట్టారంటే అక్కడ వాళ్ళు బావి తవ్వారు కదా, అప్పుడు నీళ్లు ఉబికినాయి, నీళ్లు కనబడ్డాయి. ఆ దాసులు వచ్చి ఇస్సాకు తెలియజేశారు, మనం ఒక బావి తవ్వాం కదా, బావిలో నీళ్లు కనబడ్డాయి అని చెప్పినప్పుడు దానికి షేబా అని పేరు పెట్టారు, బెయేర్షెబా అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. ఇంకా ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకునే విధానం చూద్దాం. ఏశావు 40 సంవత్సరాల వయసులో హిత్తీయుడైన బెయేరి కూతురు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కూతురు బాషేమతును పెళ్లి చేసుకున్నాడు. ఏశావు ఎవరు? యాకోబు అన్న. ఆయన హిత్తీయుడైన బెయేరి కూతురు ఎవరు? యహూదీతును పెళ్లి చేసుకున్నాడు. హిత్తీయుడైన ఏలోను కూతురు ఎవరు? బాషేమతును పెళ్లి చేసుకున్నాడు. బెయేరి కూతురు బాషేమతు, వీళ్ళిద్దరిని యహూదీతును పెళ్లి చేసుకున్నాడు ఏశావు. ఓకే, నెక్స్ట్ వచనం. వీరు ఇస్సాకు, రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు. ఇక వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏశావు భార్య, ఏశావుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇస్సాకు, రిబ్కాలు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి తలకాయ నొప్పిగా తయారయ్యారు. వాళ్ళు ఎంతో వేదనకి గురయ్యారు, మనోవేదనకి, మానసికంగా బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళ వలన.
ఏషావు వలన రిబ్కా ఇసాకులు చాలా వేదనకి గురయ్యారు, మనోవేదనకి గురయ్యారు, బాధపడ్డారు. వాళ్ళ వల్ల ఇంక ఎప్పుడు తలకానొప్పి వచ్చేది అనేది ఆ వచనం తెలియజేస్తుంది. సో ఈ వచనాలు, ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు.